నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం విశాఖ సౌత్ 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైంది. ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. నగర పరిధిలో ఈ నియోజకవర్గంలో అత్యధికంగా మత్స్యాకార ఓటర్లు ఉన్నారు. ఈసారి 4వ ఎన్నికకు రెడీ అయింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ లో 2,76,720 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,35,695 మంది పురుష ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,41,011 మంది ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో 2 సార్లు టీడీపీ విజయం సాధించింది. ఒకసారి కాంగ్రెస్ ఖాతా తెరిచింది. 2009లో జరిగిన ఎన్నికల్లో హస్తం అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ద్రోణం రాజు శ్రీనివాస్ గెలుపొందారు. ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి కొల్లా గురువులపై 341 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. 2014లో జరిగిన రెండో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొల్లా గురువులపై 18,316 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన మూడో ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి వాసుపల్లి గణేష్ కుమార్ విజయం దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన ద్రోణం రాజు శ్రీనివాస్ పై 3,729 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. 2024 ఎన్నికలకు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు సిద్ధమవుతున్నాయి. కూటమిలో భాగంగా ఇక్కడి సీట్లను టీడీపీ దక్కించుకునే అవకాశం ఉంది. గడిచిన ఎన్నికల్లో సైకిల్ పార్టీ నుంచి గెలుపొందిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి అనుబంధంగా కొనసాగుతూ వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. అధిష్టానం కూడా ఆయనకే టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా గండి బాబ్జీ బరిలో దిగేందుకు రెడీ అయ్యారు. గతంలో పెందుర్తి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనను కొన్నాళ్లు కిందట టీడీపీ ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టింది. ఆయన ప్రజల్లోకి జోరుగా వెళ్తున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్, గండి బాబ్జీ ఇద్దరు జోరుగా ప్రజల్లో తిరుగుతున్నారు. వీరిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండబోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.